నెహెమ్యా గ్రంథం మీద వచనం వెంబడి వచనం మనం ధ్యానిస్తూ ఉన్నాం. 11వ వచనం ఒక విచిత్రమైన ఒక వింతైన మాట. సాతాను యొక్క తంత్రం, కుతంత్రం, దేవుని బిడ్డల పట్ల వాడు ఎలా పనిచేస్తాడో ఒకసారి ఆ మాట ఆలోచించుదాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం నాతో కలిసి, మా విరోధులను వారు చూడకుండాను తెలుసుకొనకుండాను మనము వారి మధ్యన జొరబడి వారిని చంపి పని ఆటంకపరుచుదుమనిది. ఇక చూడండి, సన్బల్టు, టోబియా, అరబీయులు, ఇంకా అనేక మంది వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. ఏమని గుసగుసలాడుకుంటున్నారంటే, ఏదేమైనా మనం పని ఆటంకపరుద్దాం, అంత మాత్రమే కాదు, ఏదేమైనా వాళ్ళని చంపేద్దాం. అయితే చంపాలంటే కత్తి తీసుకొని, ఖడ్గం తీసుకొని శత్రువులాగా వాళ్ళ మీద మనం యుద్ధానికి వెళ్తే, రేయ్ శత్రువు వస్తున్నట్లున్నాడురా అని పసిగట్టి వాళ్ళు మన మీద యుద్ధానికి దిగుతారు. శత్రువులాగా మనం వెళ్ళొద్దాం, మిత్రువులాగా వెళ్దాం. ఎలా వెళ్దామో తెలుసా? వాళ్ళు చూడకుండా, శత్రువు వచ్చాడు అన్న సంగతి వారు తెలుసుకొనకుండా రహస్యంగా వాళ్ళ మధ్యలో చొరబడి వాళ్ళను చంపి పనిని ఆటంకపరుస్తాం అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దైవజనమా, సాతాను క్రైస్తవ కుటుంబాల మీద 2 రకాలుగా దాడి చేస్తాడు. నంబర్ 1, మా విరోధులు అన్నాడు కదా. అపోస్తుడైన పేతురు వారు అంటారు, మన విరోధియగు అపవాది ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వలె మన మీదకు వస్తున్నాడు అంటాడు. వాడు ఒకవైపు సింహంలాగా వస్తాడు. సింహం వచ్చే ముందు గర్జిస్తుంది, గాండ్రిస్తుంది. ఆ గర్జింపు శబ్దం మనకు వినబడి సింహం రాబోతుందని ఇట్టే మనం పసిగట్టగలుగుతాం. అవునంటారా కాదంటారా? అయితే అన్నిసార్లు, మరో రకంగా చెప్పాలంటే ఎక్కువసార్లు వాడు సింహంలాగా రాడు. కొన్ని పర్యాయాలు సింహంలాగా వస్తాడు, ఎక్కువ పర్యాయాలు సర్పంలాగా వస్తాడు. సర్పం ముందే సడి, ఊరు భాష మీకు కొంచెం గుర్తుకు తెద్దామని ఆగే నేను ఇక్కడ. చడి, అది చడి చప్పుడు లేకుండా, అస్సలు ఎంత కూడా శబ్దం రాకుండా నిశ్శబ్దంగా మన మధ్యలో జొరబడి వాడు చేయాల్సిన కార్యక్రమాలు చేసి మనలో ఉన్న ఆధ్యాత్మిక జీవితాన్ని చంపి మనం కట్టబడుతున్న ఆత్మీయ విధానాన్ని అడ్డుకట్ట వేసి వాడు తన పని ముగించుకొని వెళ్ళిపోతాడు. ఈ రెండిట్లో ఏది ప్రమాదం? 2 ప్రమాదమే. నేనంట, సాతాను శత్రువులాగా వస్తే ఎంతో కొంత పసిగట్టగలుగుతాం. మిత్రుడిలాగా వస్తే, స్నేహితుడిలాగా వస్తే, బంధువులాగొస్తే, చుట్టోలాగొస్తే, ఆత్మీయుడిలాగొస్తే, మన ప్రాణ స్నేహితుడిలాగొస్తే. ఇంకొక మాట అంట, సైతానుగాడు స్నేహితుల్లాగే కాదు, ప్రాణ స్నేహితుల్లాగే కాదు, బంధువులాగే కాదు, చుట్టోలాగే కాదు. మీకు తెలుసా, సైతానుగాడు ఒక సందర్భంలో బైబిల్లో పాస్టర్ గారి రూపంలో వచ్చాడు. మీరు అనుకుంటారు సైతానుగాడు అంటంతో కళ్ళు చింతనిప్పుల్లాగా ఎర్రగా పెట్టుకొని, తల మీద 2 కొమ్ములు పెట్టుకొని, విన్నారా నా మాట? తల మీద 2 కొమ్ములు పెట్టుకొని, ఈ పక్క నుంచి 2 పళ్ళు బయటకు వచ్చి నల్లటి వికారమైన రూపంలో నల్లగా వచ్చాడు అనుకో. తలుపు తట్టాడు. సైతానుగాడిని చూడటంతో చూసి, సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని అంటారా? చీపురి కట్ట పట్టుకొని, యేసు రక్తమే జయం, పో సైతానా అని అంటారు. ఎందుకు? వాడు వచ్చిన విధానమే సైతాన్లాగా వచ్చాడు. అట్లా కాకుండా ఆడు సైతానుగాడే, కానీ తెల్ల బట్టలు వేసుకొని, కడగ్గా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని, పెద్ద బైబిల్ పట్టుకుని, అది కూడా రెఫరెన్స్ బైబిల్, ఎంత పొడుగుంది, బైబిల్ పట్టుకొని మీ తలుపు దగ్గరకు వచ్చి తలుపు తట్టాడు. ఇప్పుడు తలుపు తీయటంతో తెల్ల బట్టలను చూసి, చేతిలో బైబిల్ని చూసి ఏం చేస్తారు చెప్పండి?
చూసారా? వెంటనే అయ్యగారు, ప్రైజ్ లార్డ్ అయ్యగారు, రండి అయ్యగారు, టీలు తింటారా, టిఫిన్లు తాగుతారా, ఏం చేస్తారు అయ్యగారు అని కూర్చోబెట్టి రాచమర్యాదలు చేస్తారు. సైతాన్ గాడు మొదటి రూపంలో చాలా తక్కువ వస్తాడు, కానీ ఎక్కువ సార్లు నువ్వు నమ్మిన వ్యక్తుల ద్వారా, నువ్వు నమ్మిన వ్యక్తుల రూపంలో నీ ఇంటికి వస్తాడు. నువ్వు నమ్ముతావు. శత్రువుల ద్వారా ఒక వ్యక్తికి కలిగిన నష్టం కంటే మిత్రువుల ద్వారానే ఒక వ్యక్తికి కలిగే నష్టం అపారమైంది. సాతాను శత్రువులాగా రాడు, విరోధిలాగా రాడు, నీకు మేలు చేసే వ్యక్తిలాగా, నీకు ఉపకారం చేసే వ్యక్తిలాగా. వాడి వేషం ఎక్కడ బయట కనపడకుండా, నువ్వు తెలుసుకోకుండా, చూడకుండా రహస్యంగా జొరబడి చంపి నీలో కట్టబడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆటంకపరుస్తాడు. అందుకనే ప్రతి విశ్వాసి సాతాను తంత్రాలను ఇట్టే పసిగట్టే దైవిక జ్ఞానం కలిగిన వాడిగా బ్రతుకునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఆ దినాల్లో గ్రీకు సామ్రాజ్యం ఆధిపత్యం ప్రపంచ దేశాలంతా చలాయించుతున్నటువంటి దినాలు. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా గ్రీసు దేశస్తుల ఆధిపత్యం విపరీతంగా పెట్టరేగుతున్న దినాలు. ఇంచుమించు ప్రపంచ దేశాలన్నిటినీ వాళ్ళు జయించారు. ఆ రోజుల్లో టువానా అనే ఓ పట్టణం మీద వీళ్ళు అనేక మార్లు దాడి చేశారు. కానీ విచిత్రం ఏంటంటే ప్రపంచ దేశాలను వీళ్ళు జయించగలిగారు, కానీ టువానా అనే దేశాన్ని జయించలేకపోయారు. అరే, ఎందుకు జయించలేకపోతున్నాం? చుట్టూత దుర్భేద్యమైన కోటగోడలు, ఆ ప్రాకారాల దగ్గర బలమైన సైనికులు, ఆ ద్వారాల దగ్గర నమ్మకంగా కావలి వారిగా ఉన్న సైనికులు ఆ పట్టణంలో ఉన్నారు. ఎన్ని రకాలుగా ఆ పట్టణాన్ని చెరపట్టాలన్నా వీళ్ళ వల్ల ఎలా చెరపట్టాలి? ఈ ఆలోచనల పరంపరలో ఓ పర్యాయం ఏం చేశారో తెలుసా? యుద్ధానికి వచ్చినట్టుగా వచ్చారు. కొన్ని రోజుల పాటు యుద్ధం చేశారు. ఓడిపోయిన పరిస్థితి. ఇక ఓడిపోతున్నామని చెప్పి ఆ యుద్ధ భూమిని వదిలిపెట్టి నిష్క్రమించి ఎక్కడో గుహల్లో దాక్కున్నారన్న సంగతి ఎవరికి తెలియదు. అరే, ఇక ఓడిపోయారు, మన ఎదుట నిలవబడలేక పారిపోయారని చెప్పి ఈ టువానా పట్టణస్థులు శత్రు శిబిరాలకు వచ్చారు. శత్రువులు వెళ్ళేటప్పుడు కుయుక్తిగా ఏం చేశారో తెలుసా? వాళ్ళ బంగారాన్ని, వాళ్ళ వెండిని, వాళ్ళ సామాగ్రిని, వారి విలువైన సంపదను అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెంటనే వీళ్ళు, ఆహా, యుద్ధంలో గెలుపు వచ్చింది, దోపుడు సొమ్ము వచ్చింది అని ఆ బంగారాన్ని తీసుకున్న ఆ పరంపరలో అక్కడ ఒక అందమైన చెక్క గుర్రం వాళ్ళకి కనపడింది. చాలా పెద్దది, సుమారుగా ఓ 20 అడుగులు పొడవు, 10 అడుగులు వెడల్పు చెక్క గుర్రం భలే అద్భుతంగా ఉంది. దాని మీద డిజైన్ రంగులు, అద్భుతంగా కలర్ కాంబినేషన్తో చెక్క గుర్రం కనపడింది. అరే, ఈ చెక్క గుర్రం కనపడిందే, అయినా వీళ్ళు యుద్ధానికి వస్తే చెక్క గుర్రం ఎందుకు తీసుకొచ్చారు? మనకి ఎందుకులే ఇదంతా, చెక్క గుర్రం చాలా బాగుంది అని చెప్పి ఆ చెక్క గుర్రాన్ని టువానా పట్టణంలోకి లాక్కుని వెళ్ళారు. ఇక మన విజయాన్ని పొందాం అని టువానా దేశస్తులు సైనికులు ఆదమరిచి నిద్రపోతున్నారు. జరిగిందేంటో తెలుసా? ఆ చెక్క గుర్రం లోపట దరిదాపుగా 25 మంది సైనికులు, శత్రు సైనికులు ఆ చెక్క గుర్రం లోపట ఉన్నారు. మధ్యరాత్రి పూట అందరూ ఆదమరిచి నిద్రపోతున్నారు. ఈ చెక్క గుర్రం లోపట దాగి ఉన్న శత్రు సైనికులు బయటికి రానే వచ్చారు. ఎక్కడెక్కడ ద్వారాల దగ్గర సైనికులు నిలవబడ్డారో ఒక్కొక్కరిని కస చంపేశారు. లోపల దాక్కున్నటువంటి పొదల మాటున దాక్కున్నటువంటి మిత్రులను ఆహ్వానించారు. పట్టణం మీద పడ్డారు. ఒక్క క్షణంలో రాత్రికి రాత్రి పట్టణాన్ని సర్వనాశనం చేసి పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. నేను మిమ్మల్ని అడుగుతా, ఆ పట్టణంలోకి శత్రువులు ఎట్లా ప్రవేశించారు? తెలిసేటట్లుగా ప్రవేశించారా, తెలియకుండా ప్రవేశించారా? కొంచెం గట్టిగా. వాళ్ళు చూసేటట్టు వచ్చారా, చూడకుండా వచ్చారా? ఇంకొక మాట,
వీళ్ళు అవకాశం ఇస్తే వచ్చారా? అవకాశం ఇవ్వకపోయినా వాడు బలవంతంగా జొరబడి వచ్చాడా? ఎక్కడే పప్పులో కాలేశారు. వీళ్ళు అవకాశం ఇస్తేనే వచ్చారు. విన్నారు నా మాటలు? శత్రువైన సాతాను కూడా వాడు నీ ఇంట్లోకి వస్తున్నాడు అని నువ్వు పసిగట్టకుండా, నీ వ్యాపారంలో అడుగు పెడుతున్నాడు అని పసిగట్టకుండా, నీ పచ్చడి సంసారంలో నిప్పులు పోయటానికి వాడు ప్రవేశిస్తున్నాడు అని పసిగట్టకుండా, నువ్వు తెలుసుకోకుండా, నువ్వు చూడకుండా రహస్యంగా చొరబడి మన మధ్యలో మిత్రుల్లాగుండి కీడు చేసి పాడు చేసి నీ దర్శనంలో నుంచి వాడు బయటకు తీసుకొస్తాడు. అందుకని పౌలు గారు అంటాడు కదా, అపవాది తంత్రములను మనము ఎరుగని వారము కా. ప్రతి బిడ్డ ఆ దైవికమైన వివేచనతో, ఆ దైవికమైన జ్ఞానంతో ఇది సైతాను తంత్రమా దేవుని ఆలోచన అని ఆలోచించి దేవుని కృపను బట్టి అడుగు వేయుదుంగాక. మరొకసారి చెప్దాం ఆమేన్. వాడు ఎలా ప్రవేశిస్తాడు? బైబిల్లో బిలాము అనే ఒక ఆయన ఉన్నాడు. బిలాము అనే పేరుకున్న అర్థం ఏంటంటే ప్రజలను మింగువాడు అని అర్థం. అనండి ఒకసారి, ఏ పేరుకున్న అర్థం? బిలాము మొదట ఇశ్రాయేలీల మీదకి సింహంలాగా వచ్చాడు. అంటే బహాబహి ఎదురుగా వచ్చాడు. చివరికి తాను తెలుసుకుంది ఏంటంటే ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని తెలుసుకున్నాడు. ఇక డైరెక్ట్గా వీళ్ళని అటాక్ చేస్తే వీళ్ళని నేను శపించలేను, కారణం ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని తను కన్ఫర్మ్గా తెలుసుకోగలిగాడు. వాక్యం వింటున్న అయ్యలారా, ఆ రోజుల్లో ఇశ్రాయేలుని దీవించటం యెహోవా దృష్టికి ఎలా మంచిదో ఒకసారి నా వైపు చూడండి. యేసు రక్తంతో కడగబడిన నిన్ను దీవించటమే దేవుని దృష్టికి మంచిది. దేవుని దృష్టికి ఏది మంచిదో అదే ఆయన చేస్తాడు. మన పిల్లలు ఉన్నారు, బట్టల దుకాణానికి తీసుకెళ్ళాం, వాడి దృష్టికి ఏది బాగుంటుందో అదే సెలెక్ట్ చేసుకుంటాడా? మనం ఇష్టపడింది సెలెక్ట్ చేసుకుంటాడా? ఒకవేళ నువ్వు ఇష్టపడింది సెలెక్ట్ చేసినా, ఇంటికి తీసుకొచ్చినా వాడు పొరపాటున వేసుకోడు. ఇంకా అవసరమైతే నువ్వే వేసుకో డాడీ అంటాడు. అంటాడు. ఇప్పుడు మీరు బట్టల దుకాణానికి వెళ్ళారు, 150 చీరలు చూపిస్తాడు. ఒక్కొక్క చీర చూపించి ఏమంటాడు తెలుసా? మేడం ఇది కట్టుకోండి, అచ్చం ప్రియాంక గాంధీలాగే ఉంటారు మీరు, అక్కడ దాకా తీసుకుపోతాడు. మేడం ఈ డ్రెస్ వేసుకోండి, ఇందిరాగాంధీకి స్వయాన చెల్లెల్లాగా ఉంటారు అంటాడు. ఆయన 150 మాటలు చెప్పనేగాక, ఇది బాగుంది అది బాగుందని 150 మాటలు చెప్పనేగాక, నీకు ఇష్టమైనది ఒకటి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటా కదా. నీవే అంత స్థిరప్రజ్ఞురాలిగా ఉంటే దేవుడు ఇంకెంత స్థిరప్రజ్ఞుడిగా ఉంటాడో చూడండి. దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? ఆయన రక్తంతో కడగబడిన నీవు ఆశీర్వదించబడటమే దేవునికి ఇష్టం. ఇది దేవుని దృష్టికి మంచిది. అందుకనే బిలాము ఇశ్రాయేలీను శపించలేకపోయాడు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీలను డైరెక్ట్గా వాడు శపించలేకపోయాడు, కానీ వాళ్ళను వాళ్ళే శాపగ్రస్తులుగా చేసుకోవటానికి బిలాము ఇక్కడ ఒక భయంకరమైన కుయుక్తి పన్నాడు. ఇంకోసారి చెప్తా, ప్రపంచంలో నిన్నెవడూ శపించలేడు. ఏ మాంత్రిక శక్తి, ఏ తాంత్రిక శక్తి, ఏ చేతబడుల శక్తి, ఏ శత్రువు నీ బ్రతుకులో నిన్ను శపించలేడు. కానీ ఒకటి తెలుసా? నిన్ను నీవు శాపగ్రస్తుని చేసుకోగలవు. నిన్ను శాపగ్రస్తుని చేయగలిగే అధికారం చివరికి శత్రువైన సాతాను కూడా లేదు. ఓ మాట అంట, యోబు జీవితంలో సైతాను గాడు అడుగు పెట్టడానికి డైరెక్ట్గా అడుగు పెట్టాడా? దేవుని పర్మిషన్ తీసుకొని అడుగు పెట్టాడా? దేవుని పర్మిషన్ లేకుండా యోబును ముట్టే అధికారం సాతానుకు కూడా లేదు. ఆమేన్. చెబుదాం గట్టిగా ఆమేన్. ఇప్పుడు ఎలా శాపగ్రస్తుని చేశాడు? 4 విషయాలు చెప్తా. బిలాము మోయాబీల దగ్గరికి వచ్చి, ఇదిగోయ్యా, వాళ్ళు శాపగ్రస్తులు కావాలంటే ఈ అరణ్య ప్రయాణంలో వాళ్ళు మాంసాపేక్షతో ఆవురావురు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారంటే, మా ఇంట్లో విందు జరుగుతుంది రండి, మేకలు కోసాం, పొట్టేళ్ళు కోసాం, చిన్నాటిని కోసాం, పెద్దాటిని కోసాం,
సకల జీవరాశులను కోసాం, మంచి భోజనాలు సిద్ధపరిచాం, జస్ట్ మా విందు భోజనానికి రండి అని అన్నారు. ఎందుకు విందు భోజనం ఆహారం అని అరేసారో తెలుసా? ఈ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణమై వెళ్ళేటప్పుడు పెద్దగా చెప్పండి, దేనికోసం ఏడ్చారు? నడిచి నడిచి మాకు మోకాళ్ళ నొప్పి వచ్చినని ఎవరైనా ఏడ్చారా? నడువు నొప్పి వచ్చినని ఏడ్చారా? నడవలేకపోతున్నావయ్యా, ఆయాసం పాయాసం అయిపోతుంది అని ఎవరైనా ఏడ్చారా? ఎవరు ఏడవలా. అద్భుతం. దేని కొరకు ఏడ్చారయ్యా అంటే మాంసం కోసం ఏడ్చారు. ఈ సంగతి సైతాను గాడికి తెలుసు. విచిత్రం చూడండి, ఆ రోజుల్లో ఇశ్రాయేలీల మీద ఏ ఆత్మ ఉందో, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన కొత్త నిబంధన సంఘం మీద కూడా ఇదే ఆత్మ. ఇప్పుడు ఎవరైనా కృతజ్ఞత కూటం పెట్టుకున్నారు, 4-5 కూరగాయ వెరైటీలు చేశారు. 4-5 కూరగాయలు వెరైటీలు చేసిన మొక్కలేదా? అరే 5-6 కూరగాయలు వెరైటీలు చేశారు, కడుపుండే తినొచ్చు కదా. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది నేను చెప్తాను నాకండి, వారసత్వ సంపద. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వారసత్వం? చివరికి సాంబార్ వేసేటప్పుడు కూడా మొక్కలే. ఎందుకు? ఆ మొక్కలు అరగటానికి ఈ మొక్కల కాంబినేషన్ అంట. ఏ మొక్కలు? ఇందాక తిన్న మొక్కలు ఉన్నాయి చూసారా? సరే, వాళ్ళ బలహీనత తిరిగి సాతాన్ టెక్నిక్ ఏంటో తెలుసా? యవనస్తుల బలహీనత ఏంటో వాడికి తెలుసు, స్త్రీల బలహీనత ఏంటో వాడికి తెలుసు, పురుషుల బలహీనత ఏంటో వాడికి తెలుసు, ఉద్యోగస్తుల బలహీనత ఏంటో వాడికి తెలుసు, వ్యాపారస్తుల బలహీనత ఏంటో వాడికి తెలుసు, చివరికి సైతాను గాడికి పాస్టల బలహీనత ఏంటో వాడికి తెలుసు. వేటగాడు ఎప్పుడు అన్ని పక్షులకు ఒకే రకమైన గింజయుడు. విన్నారన్న మాట? అన్ని పక్షులకు ఒకే రకమైన గింజయుడు. ఈ పక్షి ఏ గింజకు లోబడుతుంది, ఈ పక్షి ఏ గింజకు ప్రలోభపడుతుంది అని ఎరిగి పక్షికి తగినట్లుగా గింజలేస్తాడు. సాతాను కూడా నీ బలహీనత ఏంటో తెలిసి నీ బలహీనతకు తగిన శోధనే వాడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఎప్పుడైతే మాంసం అన్నారో మారు మాట మాట్లాడకుండా, ఎప్పుడండి మీ ఇంట్లో విందు వినోదాలు? అయ్యో ఈరోజు మధ్యాహ్నమేనండి. ఇంకొక మాట, ఇశ్రాయేలుని పిలవటానికి, ఈ విందు భోజనానికి పిలవటానికి పురుషులు వచ్చి కబురు పంపించలా. బైబిల్ ఏమైనా రాసిందో తెలుసా? మోయాబు స్త్రీలు వచ్చి కబురు పంపించారట. అనండి, స్త్రీలు ఎందుకు వచ్చినట్టు? ఏమంత సీరియస్గా చూస్తున్నారు? స్త్రీలు ఎందుకు వచ్చినట్టు? ఏంటి, ఇంట్లో మగవాళ్ళు చచ్చిపోయారా? అందరూ బ్రతికే ఉన్నారు సార్. మోయాబు పురుషులు బ్రతికే ఉన్నారు, కానీ స్త్రీల చేత కబురు పంపించారు. మొత్తానికి భోజనానికి వచ్చారు. ఆ భోజనానికి వచ్చే పరంపరలో వడ్డించేటప్పుడు బిలాము ఎవరిని పంపించమని చెప్పాడో తెలుసా? పురుషులారా మీరు వెళ్ళొద్దు, వడ్డించడానికి ఎవరు వెళ్తారో తెలుసా? మోయాబు స్త్రీలను పంపించండి, మీ స్త్రీలను పంపించండి. వారి అశ్లీలమైన వస్త్రధారణతో శరీర సౌష్ఠం బయటకు కనపడేటట్లుగా అశ్లీలమైన వస్త్రధారణతో వాళ్ళకు భోజనాలు వడ్డిస్తూ ఆ విందు కార్యక్రమాలు పనిచేస్తూ ఉంటే ఇశ్రాయేలు పురుషులు అశ్లీలమైన వస్త్రధారణతో ఉన్న మోయాబు స్త్రీలను చూసి మనసులో కామించి శారీరకంగా వాళ్ళతో పాపం చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా ఇక ఎడిదిరిగి ఇంత దాకొచ్చారు కదా, మాకు ఒక చిన్న కోరిక ఉంది, తీర్చండి. ఏం కోరిక తీర్చమంటారు అని మోయాబు స్త్రీలను అడిగారు. మేము ఆరాధించే మా దేవత ఒకటి ఉంది, బయల్పేయేరు. మా బయల్పేరుకు మొక్కరా. వ్యభిచారపు దురాత్మతో ఇశ్రాయేలీలు బయల్పేరు ఎదుట సాగిలపడి ఒక భ్రష్టమైన దాన్ని వాళ్ళు ఆరాధించారు. దేవుని కోపం రగులుకుంది. 24,000 మంది ఇశ్రాయేలీలు మోయాబు మైదానంలో దేవుని ఉగ్రతకు గురై అక్కడికక్కడే చచ్చిపోయారు. ఇప్పుడు నా వైపు చూడండి, సైతాను గాడు డైరెక్ట్గా వచ్చి చెప్పించాడా? ఇశ్రాయేలీలు తమ్మును తామే శాపగ్రస్తులుగా చేసుకునేటట్టు చేశాడా? చెప్పాలి. సాతాను నిన్ను నన్ను శపించలేడు. శపించగలిగే అధికారం, శక్తి వాళ్ళలో లేదు. కానీ నీ క్రియల చేతే నిన్ను నువ్వు శాపగ్రస్తుని చేసుకునేటట్లుగా
బహు కుయుక్తిగా వాడు నీ జీవితంలో అడుగు పెడతాడు. జాగ్రత్త. అందుకని ఏం చేస్తాడో తెలుసా? ఫ్రెండ్స్తో కలిసి అప్పుడప్పుడు పార్టీలకి పిలుస్తాడు. ఈడు కూడా పిలిచింది విందుకే. మీరు అంటారు, ఎవరిని పెట్టలేరా? మేము ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినా, వాళ్ళు బీరు తాగినా, వాళ్ళు రమ్ము తాగినా, డ్రమ్ము తాగినా, వాళ్ళు ఏం తాగినా మేము ఎదుట కూర్చొని మాత్రం జస్ట్ పెప్సీయే తాగుతాం మమ్మీ, జస్ట్ కోకే తాగుతాం మమ్మీ అని అంటాం. ఈరోజు పెప్సీ, ఆ తర్వాత కోకో, ఆ తర్వాత వాడికి అన్నవై కూర్చునే ప్రమాదం ఉంటుంది. అందుకని పేతురు పత్రికలో అంటాడు, తాగుబోతుల విందులు దేవుని బిడ్డలకు తగింది కాదు. దైవము కాని వాటిని ఆరాధించే స్థలాలకు దేవుని పిల్లలు వెళ్ళకూడదని దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. వాడు ఎట్లా ఉచ్చులు వేశాడు? ఇంకోసారి చూడండి ఆ మాట. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. నాతో కలిసి చెప్పండి. 2వ వచనం చూపించు తమ్ముడు. 2వ వచనం నాతో కలిసి చెప్పండి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. రైట్. ఎవరు పిలిచారట ఇజ్రాయేలీల్ని? చెప్పాలి, ఎవరు పిలిచారట? ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటుంది. వాళ్ళకు వడ్డించే కార్యక్రమం ఎవరు చేశారట? పిలిచింది భోజనానికి పురుషులను పిలిచారా, స్త్రీలను పిలిచారా? పిలిచిందా పురుషులని. వాళ్ళకు వడ్డించేది ఎవరిని? వాళ్ళకు వడ్డించేది ఎవరు? స్త్రీలు వడ్డిస్తూ ఉన్నారు. జరిగింది ఏంటో తెలుసా? ఇందాక చెప్పాను, ఆ అశ్లీలమైన వస్త్రధారణ చూస్తూ ఇశ్రాయేలీయులు పాపంలో పడిపోయినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. అయ్యలరా, అమలరా, మీరు ఉద్యోగం చేసే చోట స్త్రీ పురుషులు కలిసి ఉద్యోగం చేయటం అది చాలా ప్రమాదం. అట్లాగని ఉద్యోగం చేయకుండా ఆగలేంగా. సాఫ్ట్వేర్ రంగం ఉంది, ఇక్కడ జెంట్ ఉంటాడు, ఆ ప్రక్కనే లేడీ ఉంటుంది. మేము జెంట్స్తో ఉద్యోగం చేయం అంటానికి లేదు. కలిసి ఉద్యోగం చేయాలి. ఆపోజిట్ సెక్స్ కలిసి ఉద్యోగం చేసే చోట తస్మా జాగ్రత్త, మెలకు లేకపోతే బిలాం అనే సైతాను నిన్ను మింగేస్తాడు. నువ్వు పనిచేసే పని స్థలంలో నీ చుట్టూత ఆడబిడ్డలు ఉద్యోగం చేస్తూ ఉంటే, నీ చుట్టూత మగబిడ్డలు ఉద్యోగం చేస్తూ ఉంటే వివేకంతో, తెలివితో, జ్ఞానంతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు. ఎంతవరకు పని వరకు మాత్రమే ఉండి జ్ఞానంతో మెసులుకున్నావా నీ జీవితాన్ని కాపాడుకుంటావు. ఏమాత్రం తెలివి తక్కువతనంతో నువ్వు ప్రవర్తించావా, బిలాము ఇశ్రాయేలుని మింగేసినట్లుగా సాతాను ఉద్యోగ స్థలంలో నీ కొలీగ్ ద్వారా, నీ తోటి ఉద్యోగస్తుడి ద్వారా, నీ తోటి ఉద్యోగస్తురాలి ద్వారా సాతాను నిన్ను మింగేస్తాడు. ఒకవేళ నీకు ఉండొచ్చు, నా బ్రదర్ నాకు అన్న లాంటివాడు, నాకు తమ్ముడు లాంటివాడు, నీ మైండ్ సెట్ అంత ఉన్నతంగా ఉండొచ్చు. కానీ ఎదుటోడి మనస్తత్వం, ఎదుటోడి మైండ్ సెట్ అంత ఉన్నతంగా ఉండకపోవచ్చుగా. స్నేహితురాలు అంటూ వాడు మనసులో ఏం ఆలోచిస్తున్నాడో, వారి హృదయంలో ఉన్న పన్నాగం నీకేం తెలుసు? సిస్టర్ అంటూనే వాడి మనసులో ఎలాంటి దురాలోచనలు ఉన్నాయో నువ్వు పసిగట్టలేవు కదా. దరిదాపుగా 7 నెలల క్రితం మన ఉపవాస ప్రార్థనలకు ముందు ఆంధ్ర ప్రాంతం నుంచి రెగ్యులర్గా మన లైవ్ చూసే భార్యాభర్తలు 2 వచ్చారు. ఆదివారం ప్రార్థన అయిపోయింది. ఆ చెల్లి అక్కడే నిలవబడి ఉంది, బ్రదర్ ప్రక్కనే ఉన్నాడు. నేను వెంటనే చూసి, పలానా ప్రాంతం కదా, రెగ్యులర్గా మన జూమ్లో అటెండ్ అవుతారు కదా అని సంతోషంగా వాళ్ళని పలకరించడానికి వెళ్ళా. బ్రదర్ నవ్వుతూ ఉన్నాడు, కానీ సిస్టర్ నాకు బాగా గుర్తు. బెత్తర చూపులు చూస్తుంది, వెర్రి దానిలాగా చూస్తుంది. అరే, జూమ్లో ఈ చెల్లిని ఎప్పుడు నేను ఇలా చూడలేదే, ఏంటి బెత్తర చూపులు చూస్తుంది? ఏదో మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వ్యక్తి చూసినట్టు చూస్తుంది. బ్రదర్, చెల్లికి ఏమైంది అన్నాను. ఆ చెల్లి నా వైపు చూసి,
చేతులు పట్టుకొని వల ఏడుస్తూ ఉంది. బ్రదర్ ఏమైంది, ఎందుకు ఏడుస్తుంది? గత 15 రోజుల క్రితం తన జీవితంలో ఒక భయంకరమైన ఘోరం జరగబోయిందన్న. ఆ ఘోరం నుంచి దేవుడు తప్పించాడు. అయితే జరిగిన ఘోరాన్ని బట్టి ఆ రోజు నుండి పిచ్చిదానిలాగా ఆలోచిస్తుంది, ఏడుస్తుందన్నా అని తమ్ముడు చెప్తున్నాడు. ఏమైంది తమ్ముడు? అమ్మ ఏమైందిరా అన్నాను. ఇప్పుడు ఆ చెల్లి ఏడుస్తుంది. మా ఆయన డాక్టర్, మీకు తెలుసు కదన్నా. అవును. మేము ఏ ఇంట్లో అద్దెకుంటున్నామో ఆ ఇంటి యజమానురాలి భార్య గడిచిన ఒక 4 నెలల క్రితం చనిపోయింది. అంకుల్ ఒక్కడే ఉంటాడు, 65-70 సంవత్సరాల వయస్సు. అంకుల్ ఒక్కడే ఉండటాన్ని బట్టి నా వయసు 30 సంవత్సరాలు, ఆయన వయసు 65 సంవత్సరాలు. నేను తండ్రిలాగా చూస్తూ అప్పుడప్పుడు నేనే టిఫిన్ పంపించేదాన్ని, నేనే భోజనం పంపించేదాన్ని. మా ఆయన కూడా అంకుల్ అమ్మ, ఇంకా ఆయనకి మనం తప్పితే ఎవరున్నారు? పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్నారు. తండ్రిలాగా మనం చూసుకోవాలి, దేవుడు మనకు చెప్పింది అదే కదా అని నా భర్త కూడా ప్రోత్సహించాడు. ఒకరోజు నా భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు అంకులే ఫోన్ చేసి, అమ్మ నాకు కొంచెం బాగలేదు, వంట చేసి పెట్టుకొని రామ్మా. నేను పైకి వెళ్ళి వంట చేస్తూ ఉన్నాను. నాకు తండ్రి అనే భావన. నేను అడితిరిగి వంట చేస్తూ ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు, నా మీద అఘాయిత్యం చేయిపోయాడు. నేను వెనుదిరిగి చూసా. నాకు తండ్రి వయసయ్యా, నాకు తండ్రి లాంటివాడు అయ్యా. నిన్ను ఒక తండ్రిలాగా చూశాను. ఏదేదో వికృతి చేష్టలు చేయబోయాడు. ఆ బిడ్డ అక్కడి నుంచి వదిలించుకొని పారిపోయి కిందకు వచ్చి భర్తకు ఫోన్ చేసిందట. ఆ రోజు నుండి దరిదాపుగా 15 రోజుల పాటు వెర్రిది చూసినట్టు చూస్తుంది. ఏమిరా ఎందుకు ఇట్లా చూస్తుంది? ఆ బిడ్డను అడిగితే ఏం చెప్తుందో తెలుసా? కనీసం ఊహల్లో కూడా నా నిలువెత్తు, నాకు తండ్రి లాంటివాడు.